మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 శైలజా, నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 శైలజా, నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. అబ్బాయిలందరూ నెత్తి నోరు బాదుకున్న శైలజాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నువ్వు శైలజ? అమ్మాయిల కోసం తిరిగి తిరిగి మేము అలా అయిపోయాం, రామ్ లాగా. నువ్వు రాములా అయ్యానందుకు చేస్తావా? నేను ఇక్కడ ఎంతమంది శైలజలు ఉన్నారు అని అడిగాను. చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ కోసం నువ్వు ఎత్తావా నాన్న? అంటే ఒక అమ్మాయి తన కోసం ఎత్తాను నేను. నువ్వు చుక్కలు చొక్కా వేసుకొచ్చినప్పుడే అనుకున్నా నేను. కూర్చో. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ కి వెళ్ళాలి, ఆడుకోవడం కోసం గ్రౌండ్ కు వెళ్ళాలి, ప్రశాంతత కోసం పార్క్ కి వెళ్ళాలి. మీలో ఉన్న టాలెంట్ బయటికి తీయాలంటే ఎక్స్ప్రెస్ రాజాకి రావాలి. మీ లోపల వివిధ వివిధ కోణాల్లో దాక్కున్న టాలెంట్ ని వెతికి వెతికి బయటికి తీసేది మా ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా షో అనగానే ప్రతి ఒక్కరికి లోపల చాలా టాలెంట్ ఉంటుంది. రైట్? కాలేజ్ లో పాపం సబ్జెక్టులు చదువుకోలేక, ఇంట్లో వాళ్ళు పెట్టిన టైం రెస్ట్రిక్షన్స్ పాటించలేక, బయట ఫ్రెండ్స్ పెట్టే టార్చర్ భరించలేక, ఫ్రెండ్స్ అంటే నా ఉద్దేశంలో భరించలేక, ఇన్ని టెన్షన్లతో సతమతం అయిపోతున్న మీరు మీ లోపల ఉన్న టాలెంట్ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. సో ఆ టాలెంట్ అన్నింటినీ నీళ్లు లేని బావిలో బకెట్ వేసి తోడినట్టు నేను తవ్వుతా. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాం మనం ప్రతిదాని గురించి. మనం కోణ వేరేగా ఉంటుంది ఆలోచించే పద్ధతిలో. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుంటా. ఎక్స్ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఎవరిని కన్సిడర్ చేస్తున్నా ఎక్స్ లో? ఆఫ్ కోర్స్ నేను గర్ల్ కాబట్టి బాయ్ కే చేయాలి కదా. ఓకే, పి ఫర్ ప్రభాస్. ఓకే, ఆర్ ఫర్ ఎక్స్ప్రెస్ రాజ్యానికి రాజా. ఓకే, ఈ ఫర్ ఈగా. ఎస్ ఫర్ ఎస్. అడిగానని చెప్పాయా? ఇంకో ఎస్ ఫర్ ఇంకో శైలజ. ఓకే, ఇంకో ఎస్ ఫర్ ఇంకో శైలజ. వెరీ గుడ్ నాన్న. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ పేర్లు ఒకటే ఏంటి ఎంత కన్ఫ్యూజన్ ఉంటది. థ్యాంక్ యూ, వెల్ డన్, సూపర్. అంటే పాపం ఆలోచించి చెప్పారా భయపడి చెప్పారా నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లోలో తన్నుకుంటూ వచ్చిందా. ఇలాగే మా సుబ్బారావు తెలుసా మీకు? నల్లగా పొట్టిగా ఎలా ఉంటాడు నాన్న మా సుబ్బారావు? పొట్టిగా లావు ఉంటాడు. పొట్టిగా లావుగా సన్నగా పొడుగ్గా ఉంటాడు, తెల్లగా నల్లగా. సో మా సుబ్బారావు అన్ని బిజినెస్ ట్రై చేసి ఇలా కాదని బాగా ఆలోచించి కోళ్ల ఫామ్ పెట్టుకున్నాడు. ఆ కోళ్ల ఫామ్ పెట్టుకున్నప్పుడు రోజు చూశాడు, బాగానే ఉన్నాయి, గుడ్లు లెక్కెట్టుకుంటున్నాడు, కోళ్ళు ఎల్లు ఉన్నాయో దానికి డబల్ వచ్చారో చూసుకుంటూ వచ్చాడు. ఓకే, కొన్ని రోజులు అయ్యాక గుడ్లు బిజినెస్ తగ్గింది, గుడ్లు సరిగ్గా పెట్టట్లేదు కోళ్లు. సరే ఇలా కాదని చెప్పి ఓ రోజు వెళ్ళి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు కోళ్ళన్నిటికీ. రేపు వచ్చేటప్పటికి ప్రతి కోడి 2 గుడ్లు పెట్టకపోతే కోసుకుని తినేస్తా అన్నాడు. సరే నెక్స్ట్ డే వచ్చాడు, మొత్తం లైన్ లో చూసుకుంటూ వెళ్ళాడు. ప్రతి కోడి పక్కకు జరిగి గుడ్లు 2 చూపిస్తుంది, ఆ లైన్ లో వెళ్తున్నాడు. ఒక కోడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకటే గుడ్డు ఉంది అనగానే, అరే క్యారరే క్యాకరాతు, అసలు నువ్వేమి గుడ్డు ఏమీ లేదు, ఒకటే ఉంది అని. అరే నీకు భయపడి ఒకటైనా పక్కోడిని తెచ్చిపెట్టుకున్నా, నేను పుంజుని రా, నేను ఎక్కడి నుంచి పెట్టానా. సో భయపడి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, లేదా భయపెడుతూ ఉంటాం ఏదో ఒకటి కోసం. మీరు ఎప్పుడైనా భయపడ్డారా లేదా భయపెట్టారా? ఎనీ సిల్లీ రీజన్? హాయ్ ఐమ్ భావన. హాయ్ ఐమ్ భావన గారు, చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డు. ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు? కోడి నుంచి వచ్చింది. మరి కోడి కదా ముందు, గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడి నుంచి. అంటే కోడేగా ముందు, వెనకాల నుంచి. నో కమెంట్స్. యా, నువ్వు భయపెట్టావా భయపడ్డావా? భయపెట్టాను. భయపెట్టావమ్మా నువ్వు?
ఎవరిని? మా ఫ్రెండ్ ని. మీ ఫ్రెండ్ ఏం చెప్పావు? మా ఫ్రెండ్ కి లవర్ ఉందన్నమాట. తన మమ్మీకి చెప్తానని భయపెట్టా. తనని భయపెట్టాను. తన నుంచి ఏమైనా కావాల్సిన వస్తువులు తీసుకున్నాను. తన నుంచి ఏమైనా కావాల్సిన వస్తువులు తీసుకునేచో మీరు వారి అమ్మవారికి చెప్పేదరా ఎస్ అని మీరు బెదిరించిరా? ఎస్. ఓకే నాన్న, స్కూల్ దాటలేనట్టున్నాను ఇంకా. బట్ పర్లేదమ్మా. చిన్నప్పుడు ఎవరైనా నీ దగ్గర నుంచి పెన్సిల్ నొక్కేసినా రబ్బర్ నొక్కేసినా కంప్లైంట్ చేసేవాళ్ళ? నో నో. లేదమ్మా, కూర్చోబెట్టండి అమ్మాయిని. ఓకే, ఇంకా ఇటు సైడ్. నేను భయపడ్డాను. భయపడ్డావా? నో, పెట్టాను. అదే ఆ టైపే అనుకున్నాను నేను. యా, బాయ్ ఫ్రెండ్ కి భయపెట్టాను. అంటే నువ్వు ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వకపోతే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటాను. మోస్ట్ డేంజరస్ భయం అమ్మా అది. ఆఫ్ కోర్స్ ప్రతి అబ్బాయి ఫేస్ చేసేది అదే. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, కూర్చోమ్మా. ఓకే, ఇట్ సైడ్. ఫ్రెండ్ నోట్స్ రాసియకపోతే లావ్ అయిపోతానన్నావా? అవ్వను, సన్నగానే ఉంటాను నేను ఎప్పుడు. ఓకే అమ్మా, మైక్ బరువు అనిపించుండొచ్చు నీకు. చెప్పమ్మా, ఏమని భయపెట్టావు? సో ఫ్రెండ్స్ నోట్స్ రాసియకపోతే వాళ్ళ లవర్ గురించి పేరెంట్స్ కి చెప్పేస్తామని. నువ్వేం చెప్పావమ్మా? ఏమని భయపెట్టావు నువ్వు? తను మమ్మీ చెప్తా అని చెప్పింది. నేను ఫ్రెండ్స్ వాళ్ళ లవర్ గురించి పేరెంట్స్ కి ఆర్ ఎల్స్ ఇంకా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి చెప్తానని చెప్తున్నా. హే, ఇప్పుడు చెప్పించాలి, ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా? నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే, నాకు కావాల్సిన పని చేయకపోతే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఈ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేస్తా అన్నావా? ఓకే, ఇక్కడ నేను భయపడ్డాను, భయపెట్టాను. ముందు నువ్వు భయపెట్టింది చెప్పు. అంటే నేను ఒకరోజు సిగరెట్ తాగుతున్నాను. మా తమ్ముడు వచ్చి 10 రూపాయలు ఇవ్వకపోతే నువ్వు సిగరెట్ తాగుతున్నాను ఇంట్లో చెప్పేస్తా అన్నాడు. సరేనా 10 రూపాయలు తెస్తానని చెప్పి సిగరెట్ అడిగి అక్కడ దాకా వెళ్ళి ఫోటో తీశాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను ఈ ఫోటో చూపిస్తా అని చెప్పారు. ఎస్, ప్రిన్సిపల్ ని. నువ్వు ప్రిన్సిపల్ ని భయపెట్టావు. అవును. ఏమని? నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు అని వాళ్ళ వైఫ్ కి చెప్తానని. ప్రిన్సిపల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని వాళ్ళ వైఫ్ చెప్తా అన్నావు. అవును. సినిమాల ప్రభావం మనుషుల మీద ఉందంటే ఏంటో అనుకున్నాను, తెలుస్తోంది నాకు. ఎస్, మీరేదో చెప్దాం అనుకుంటా, నాకు అర్థం అవుతోంది. నుంచోండి. నేను భయపెట్టాను. పెట్టావా? ఓకే. ఒక అమ్మాయికి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ అని మెసేజ్ చేసింది రిప్లై. నేను మీ డాడీకి స్క్రీన్ షాట్ పంపిస్తా అంటే రిటర్న్ హౌ ఆర్ యు అని మెసేజ్. అండ్ ఎస్, నేను నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తోని మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నా పక్కన కూర్చున్నప్పుడు భయపడ్డాను. రెండు సుళ్ళేసుకుని తిరుగుతున్నాం. మాకు ఒకళ్ళు లేరు. ఒకటి ఎవరిని గెలికినా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇవే మాట్లాడుతున్నారయ్యా. ఆయన తలెత్తితే అడుగుతాను అనుకుని తల కింద పెట్టుకున్నాడు. నువ్వేనా? నేను భయపడ్డాను. నువ్వు భయపడ్డావు ఎందుకు? అంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడు మా డాడీ వచ్చి చూసిండు కాబట్టి. ఏమన్నారు? మా డాడీ కూడా ఒక పెగ్గి అడిగిస్తారు. వీళ్ళు క్రియేటివిటీ కోసం ఇంట్లో వాళ్ళని కూడా పాత్రలాగా వాడేస్తున్నారు వీళ్ళు అన్నిటికీ. ఎస్ బ్రదర్, భయపడ్డాను భయ్య. నేను భయపడ్డావా? మార్నింగ్ నా లవర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మందే మేకప్ లేకుండా చూసి భయపడ్డాను. ఈ వయసులో అన్ని మీకు గర్ల్ ఫ్రెండ్ కి, పార్టీకి, వీటికి సంబంధించినవి వస్తున్నాయి ఏంటో. మీరు గ్యారెంటీ ఒక అద్భుతమైన విషయం చెప్తుంది చూడండి. ఆవిడ సైలెంట్ గా ఉండండి అందరూ. ఇప్పుడు మీరు అడుగుతుంటేనే నేను అడుగుతుంటే భయం వేస్తుందా? ఇది క్రేజీ ఆన్సర్ అంటే. ఎస్, ఓకే. ఇంకా దిస్ సైడ్. ఒక రోజు మా ఫ్రెండ్స్ తో కాలేజ్ బంగొట్టి మూవీకి వెళ్తున్నప్పుడు మా బ్రదర్ చూసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీతో చెప్తానంటే నేను కూడా నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ తో చూసాను ఇంట్లో చెప్తానంటే సైలెంట్ అయిపోయాను. కూర్చోమ్మా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి అమ్మాయిలందరూ భయపెట్టారు, పాపం అబ్బాయిలందరూ భయపడ్డారు. ఇక్కడ వరకు ఇచ్చిన అబ్బాయిలు రీజన్లు ఇచ్చిన అన్ని భయపడినవే ఇచ్చారు కదా, అమ్మాయిలందరూ అవతలని భయపెట్టినవే ఇచ్చారు. ఏం చేస్తాం భయ జనరేషన్. ఆయన నవ్వి మొహం ఎర్రగా అయిపోయింది. ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఎస్,
నువ్వు చెప్పు నాన్న. నేను భయపెట్టా సార్. హోలీ ఆడేవా గణేష్ నిమజ్జనంలో డాన్స్? నాది ఇంతే సార్, ఫేస్ ఉండేది ఎంత, నాది ఇంతే ఉంటుంది సార్ ఫేస్. వెరీ గుడ్, చెప్పు. నేను భయపెట్టా. ఏమని భయపెట్టావు? మా అన్నయ్య పైన కూర్చొని మందు తాగుతుంటే, అన్న నాకు గిట్ట బీర్ కావాలంటే మమ్మీ చెప్తా అంటే నువ్వు గిట్ట తాగుతున్నా నేను గిట్ట చెప్తా అని చెప్పిన. క్లారిటీగా మెల్లగా మాట్లాడుకుందాం. మా అన్నయ్య బిల్డింగ్ మీద కూర్చొని మందు తాగుతుంది సార్, నేను గిట్ట పైకి వెళ్ళా. నువ్వు పైకి వెళ్ళా బిల్డింగ్ మధ్యలో ఓడి వాడు? నేను కూడా. నువ్వు కూడా? నేను కూడా పైకి వెళ్ళా. ఓకే. నేను కూడా పైకి వెళ్ళి అన్నయ్య నాకు గిట్ట బీర్ కావాలంటే నేను మమ్మీ చెప్తారా అంటే నేను గిట్ట చెప్తా నువ్వు గిట్ట దోస్తులతో పార్టీ చేసుకుంటున్నావు అని. ఐ వాంట్ సమ్ మోర్ క్రేజీయా. నేను మా మామయ్యని భయపెట్టా. మీ మామయ్యని భయపెట్టావు? మామ నువ్వు నీ కార్ కీస్ ఇవ్వకపోతే నేను చిన్నత్త గురించి పెద్దత్తకి చెప్తాను భయపెట్టా. చాలా అద్భుతమైన టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు మీరంతా, చాలా బాగున్నాయి. వెరీ గుడ్ నాన్న. ఇంకా భయపడలేదు, భయపెట్టలేదు. ఏం చేస్తుంటాం మనం? చదువుతున్నాను. అవునా? ఏంటి ఈనాడా? నువ్వు గుంపులో ఒక గోవింద. ప్రదీప్ మీరు ఎప్పుడు భయపడలే? నేను ప్రతిరోజు భయపడతాను నాన్న. దేనికి? మీలాంటి వాళ్ళు రోజుకి ఎంత మంది వస్తారా అని ప్రతిరోజు భయపడుతూనే ఉంటాను నేను. ఎపిసోడ్ అయిపోయే టైంకి నా చెయ్యి మీసం మీద ఉండాలి, నా మొహం మీద ఒక నవ్వు ఉండాలి, నేను చప్పట్లు కొట్టి పారిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. నేను భయపడ్డాను. ఇందాకగా పెట్టావు, పెడతాను, భయపడతాను కూడా. ఇప్పుడే గుర్తొచ్చి ఉంటుంది. చెప్పమ్మా. అంటే నిన్ను మా బాయ్ ఫ్రెండ్ అనుకుని కాల్ చేసి బాటిల్ తీసుకొని రమ్మన్నాను ఇంటికి. బై మిస్టేక్ ఆ కాల్ మా డాడీకి వెళ్ళిపోయింది. మీరందరూ ఇంటికి వెళ్ళాక ఏంటో మీ పరిస్థితి మీకు అర్థమవుతుందా? ఎస్, నేను హర్రర్ మూవీకి వెళ్ళి చాలా సార్లు వాష్రూమ్కి వెళ్ళాను భయపడి. నువ్వు ఇంకెక్కువ సార్లు భయపడకు, మేము అందరం వెళ్ళాలి. ఓకే, వెల్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ క్రేజీ ఆన్సర్స్ తో టాప్ 4 ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ దట్ ఈస్ హారర్ సినిమా చూసిన వ్యక్తి, అండ్ అలాగే రామ్మ, అండ్ అలాగే సో మీ నలుగురిలోంచి వన్ మోర్ స్పెషల్ పర్సన్ ఈ చైర్ లోకి వస్తారు. అండ్ ఈ చైర్ లోకి వస్తేనే అట్లా ముందుకు వెళ్తారు. సో ఇప్పటి వరకు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి మోస్ట్ క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు మీ నలుగురు. సో మీ నలుగురికి ఒక టాస్క్ ఉంది, ఎవరు విన్ అవుతారో చూద్దాం. వన్యప్రాణులు, జంతువులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి, అండ్ మనతో పాటే ఈ సమాజంలో అవి బతుకుతున్నాయి కాబట్టి వాటికి కూడా మనసు ఉంటుంది, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటికి ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను 4 జంతువులు ఆప్షన్లు ఇస్తాను, అండ్ మీరు ఈచ్ ఒక్కొక్క జంతువుని సెలెక్ట్ చేసుకోవచ్చు. సరేనా? దాని తర్వాత ఏం చేయాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. రైట్? ఆవిడ 1, పక్కన ఉన్న అబ్బాయి 2, ఈ అబ్బాయి 3, ఈ అమ్మాయి 4. మా నేను జంతువు పేరు చెప్తాను, ఆ జంతువు ఎవరికి సూట్ అవుద్దో మీరు వేలెత్తి ఆ ఫింగర్ చూపిస్తే చాలు. సరేనా? కప్ప. 2లు ఎక్కువగా కుదిరాయి. భయ్యా నువ్వు కప్ప. ఓకే. కృక్క. కంగ్రాచులేషన్స్ మేడం. కోడి. బా, యునానిమస్లీ పాప నీకు కోడి వచ్చినది. ఇంకా మిగిలినది ఏకైక జంతువు కోతి. అండ్ కోతి భయ మీకు వచ్చినది. ఇప్పుడు మీకు ఒక పాట వస్తుంది, ఆ పాటకి మీరు ప్లే చేస్తున్న పాత్ర ఎలా డాన్స్ చేస్తుంది అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ముందుగా కోడితో మొదలెడదామా? ఓకే, కోడి గారు దయచేసి ముందుకు రండి. ఓకే, సాంగ్. Welcome to the party. Come on, come on, city. Kulam kula, enjoy the morning beauty. Rum pupadu, putte maliradu. Kalam teyane, come to come colorful. Chikati da
ఆయుష వచ్చిన కోడి ఎలా అరుస్తుంది తెలుసా? సో ఈ కోడి కొంచెం లైట్ గా బాగా చేసింది. అండ్ కోడి డాన్స్ చేస్తే ఇంత దారుణంగా ఉంటుంది అనమాట. కప్పబోయా రెడీయా? కప్ప ఎలా డాన్స్ చేస్తుందనా? కోడి డాన్స్ చేయగాలేదు, కప్ప ఎందుకు చేయకూడదని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంతే. నీ క్రియేటివిటీ వాడు. నువ్వు ఎంత క్రియేటివ్ గా ఉంటే ఈ చైర్ లోకి వస్తావు, అది గుర్తుపెట్టుకో. మ్యూజిక్. Come to the party, come on, come on, sweetie. Kulam kula, enjoy the man and beauty. Ritmo pocado, te malirado. Kalam tayene, come to come colorful, chikati dati. సూపర్ భయ్య. కప్ప కనుక ఈ పాటకి డాన్స్ చేసినట్టు తెలిస్తే నిజంగా ఓ వాట్ ఏ సెన్సేషన్. సో కప్ప పరిస్థితి అలా ఉంటే కోతి పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. కమాన్ కోతి గారు, మ్యూజిక్. Come to the party, come on, come on, sweetie. Kulam kula, enjoy the man and beauty. Ritmo pocado, te malirado. Kalam tayene, come to come colorful, chikati dati. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయి ఆయనకి. చాలా క్రియేటివ్ గా గోక్కున్నాడు. సో దాన్ని బట్టి ఇక లాస్ట్ మిగిలినది మా బొబ్బో గారు. బొబ్బో గారు, ఇప్పుడు ఈ పాటకి మీరు ఎలా డాన్స్ చేస్తారు అనేది. యా రెడీ, లెట్స్ గో, మ్యూజిక్. Come to the party, come on, come on, sweetie. Kulam kula, enjoy the man and beauty. ఓకే, పాపం ఎన్ని కష్టాలు వచ్చే వాళ్ళకి, నిజంగా జీవితంలో ఇన్ని కష్టాలు ఎదురుపడి ఉండే వాళ్ళకి ఇదంతా. థ్యాంక్ యూ, సో స్వీట్. అండ్ సరదా కోసం అండ్ బికాస్ మీలో ఉన్న ఎక్స్ట్రా సాధారణంగా మీరు ఇలా కప్పలా గానీ, కోతిలా గానీ, కోళ్ళ గానీ, కుక్కలా గానీ డాన్స్ చేయాలి అన్న అవకాశం ఎప్పుడైనా దొరుకుతుందా? రాదు కదా. వెల్ డన్ మీ నలుగురికి, ఫస్ట్లీ సూపర్. సో ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, ఈ ఫస్ట్ లెవెల్లో ఈ నలుగురిలోంచి ఎవరు ఈ కుర్చీలోకి వెళ్తున్నారంటే, కంగ్రాచులేషన్స్, ఇట్ ఈస్ కోడి. Come to the party, come on, come on, sweetie. Kulam kula, enjoy the man and beauty. Ritmo pocado, te malirado. చెప్పండి మీ స్పందన ఏంటి? I'm so excited and so happy. ఎవరికైనా చౌడు ఉందా ఇక్కడ? ఓకే కోడి గారు, మీరు బాగా డాన్స్ చేశారు, బాగా పర్ఫామ్ చేశారు అండ్ అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. సో కంగ్రాచులేషన్స్.
ఫస్ట్ పర్సన్ ఆన్ ద చైర్ ప్లీజ్. సో ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ తెలివైన వాళ్ళు ఎవరో నాకు తెలిసిపోయింది, వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. సో ఈసారి మళ్ళీ కబుర్లు, మళ్ళీ చర్చా వేదిక మొదలు పెడదాం. కంగ్రాచులేషన్స్. అండ్ మీ పేరు? ప్రతిభ. ప్రతిభ, చాలా ప్రతిభ ఉందమ్మా నీలో. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అయితే ఫస్ట్ ఇయరే కదా. అండ్ కంగ్రాచులేషన్స్. Thank అండ్ you. ఫస్ట్ పర్సన్ మీరు ఈ వాళ్ళ షోలో ఈ చైర్ మీద రావడం. అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు నాకు అర్థం అవుతోంది. అండ్ కుర్చీలో కూడా అటు ఇటు ఊగుతున్నారు. హ్యాండిల్ లేవు, పక్కకు పడిపోతారు, జాగ్రత్త. సో మరో చైర్ ఖాళీగా ఉంది ఆ కోడి పక్కన, సారీ ప్రతిభ పక్కన కూర్చోడానికి. మీలోంచి ఎవరైనా రావచ్చు. సో ఇప్పుడు మీకు కాకరకాయ ప్రవేశం చేపిస్తాను నేను. ఓకే, ఈ కాకరకాయ ప్రవేశం ఏంటంటే మీరు ఇంకో క్యారెక్టర్ లోకి వెళ్తారు. ఫర్ సపోజ్ మీకే కనుక పిల్లలు ఉంటే, మీరే కనుక పేరెంట్స్ అయితే, పేరెంట్స్ ఎలా గొప్పలు చెప్పుకుంటారు? రెడీయా? ఓకే. ఏయ్ డార్లింగ్, హాయ్. మా అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే మా అమ్మాయికి పెట్టిన మేకప్ ఖర్చుతో బాహుబలి 3 కూడా షూట్ చేసేయచ్చు. మీ అమ్మాయి మేకప్ కి ఖర్చు పెట్టిన ఖర్చుతో బాహుబలి 3 తీసేయచ్చు. నెక్స్ట్. హాయ్ అన్న. హలో. మా పిల్లలు చదివే స్కూలు సండే కూడా ఉంటుంది అనమాట. సరే స్కూల్ అనరా, జైలు అంటారు. మళ్ళీ జీవితంలో పైకి రావాలి కదా సార్. అవునా, నీ అంత పైకి రావాలి హైట్. ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నది కానీ ఎందుకని అయిపోయినా. స్టూలే కింద. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ సండే కూడా ఉంటుంది. వాళ్ళ కూతురు అందంగా ఉంటుంది. వీళ్ళ కూతురు మేకప్ తో బాహుబలి 3 తీయచ్చు. ఇంకా హాయ్ ప్రదీప్. ఓకే చెప్పు. హాయ్. మా వాడికి హువ తెలిసినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఫారెన్ లో మాత్రమే. ఫారెన్ లోనే ఉన్నాడు. నువ్వు వెళ్తూ ఉంటావా? అప్పుడప్పుడు. నిన్ను గుర్తుపడతాడా? ఎస్. ఇంకా మా వాడు ఎంత గొప్పడంటే ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు 9 months లో 9 classes కంప్లీట్ చేసి 10th class పుట్టాక చదివాడు. ఇది చాలా పెద్ద పేక్ ఇది. హాయ్. మా పిల్లల ట్రాన్స్పోర్ట్ కి 10 లక్షలు ఖర్చు. పిల్లలు అదే అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలా? ముందు ఏ అబ్బాయి? పెద్ద అబ్బాయా ముందు, చిన్న అబ్బాయా? పెద్ద అబ్బాయి. ముందు పెద్ద అబ్బాయా? మా పిల్లల ట్రాన్స్పోర్ట్ కి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఏ అండమాన్ నికోబార్లు ఉందా స్కూలు? రోజు వెళ్ళొస్తుంటారా? అవునా. వెరీ గుడ్ అన్న, చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్. కూర్చో. మీ వాడికి 95 మార్క్స్ ఏనా? మా వాడికి మీ వాడి కన్నా 1/2 మార్క్ ఎక్కువే వచ్చింది. ఎవడాడు? ఏంటమ్మా ఏమన్నావు నువ్వు? మీ వాడికి 95 మార్క్స్ ఏనా? మీ వాడి కన్నా మా వాడికి 1/2 మార్క్ ఎక్కువే వచ్చింది. మా డాడీకి కూడా ఇలాగే అనుకున్నారు. అయితే మా టీచర్ కాల్ చేసి 95 వచ్చిందండి, ఏంటండి ఇది, ఏమనుకుంటున్నారు మీరు అంటే, అదేంటి వాళ్ళ ఫ్రెండ్కి 94 వచ్చింది కదా, మీ వాడికి 6 సబ్జెక్టులు కలిపితే 95 వచ్చిందండి అని చెప్పారు. అది మా డాడీ గొప్ప, అలా చెప్పు కూడా. ఇంకా हमारे बच्चे सपने में भी स्कूल नहीं जाते. వాళ్ళ పిల్లలు స్వప్నతో స్కూల్కి వెళ్తారు. మళ్ళీ చెప్పమ్మా. हमारे बच्चे सपने में भी स्कूल नहीं जाते, इसका मतलब जाते. స్కూల్లో స్వప్న పక్కన కూర్చుంటున్నారు. हमारे बच्चे सपने में भी स्कूल नहीं जाते. స్వప్నతో వెళ్ళొస్తూ ఉంటారు, ఆతే జాతే. కళలో కూడా స్కూల్కి వెళ్ళరా? వెరీ గుడ్ అమ్మా. నువ్వు వెళ్ళావా? చదువుకుంటున్నాను. తెలుగు వచ్చామ్మా నీకు? కొంచెం కొంచెం. ఎంత వచ్చు? ముక్కాలు వచ్చు. మాకి తెలుగు మీకి తెలుగు ఒకటే ఉంటది. మీకు హిందీ ఎంత వస్తుంది, నాకు తెలుగు అంతనే వస్తుంది. आता है जाता है फिर वापस नहीं आता है. అదే మళ్ళీ నాకు కూడా తెలుగు వస్తుంది, రాదు, పోతుంది. చెప్పమ్మా. మేడి పండు చూడు, మేడి పండు చూడు, మేలిమై ఉండు, మేరిమై ఉండు, పొట్ట విప్పి చూడు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు, పురుగులుండు, పిరికి వాణి మదిని, పిరిగి వాలి మది ఇంకా మీలాగురా. ఏం చెప్పారు మీరు? అదే చెప్పా. అర్థమవుతుంది. పిరికి వాణి మదిని బింక మీలాగురా.
పిరికి వాణి పిరికి వారి మది మది బింక మీ లాగురా బింకమి లాగురా లాగుర బింకమి లాగుర లాగురా విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ ప్లీజ్. అండ్ ఎస్ మా డాడీకి ఉన్న ఆస్తితోటి మీకు తోడు ఒక సినిమా ఇద్దాం అనుకుంటున్నా. నేను మీ పిల్లల గొప్పలు చెప్పమంటే ఈయన వీళ్ళ డాడీ గొప్పలు చెప్తుండు. అంటే మా కొడుకు మీతో తీస్తాడంట. మళ్ళీ ఫ్రెష్ గా అంటే మా కొడుకు వాళ్ళ డాడీగా మీరు ఉంటే సినిమా ఇద్దాం అనుకుంటున్నాం. ఏం చెప్పాడు? వెరీ గుడ్ అన్న, కూర్చో. తప్పు నాది. ఎస్ మా అమ్మాయికి అంత మేకప్ ఖర్చు చేస్తున్నానని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? ప్రదీప్కి ఇచ్చి మ్యారేజ్ చేయటానికి. నాయనా నేను బాహుబలి తీయలేను నాన్న, నా వల్ల కాదు. ఆవిడ మేకప్ ఖర్చుకే బాహుబలి 3 వస్తుంది అక్కడ. ఎస్ మీరు వాళ్ళు చెప్పుకోవడం మాకు అంత ఎక్స్పెక్ట్ కాదు. అందుకే ఆవిడకి ఇవ్వండి మైక్. కమాన్ 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 ఫాస్ట్. హలో ప్రదీప్ గారు. హలో అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పు. మా అబ్బాయికి డౌట్స్ వస్తే లెక్చరరే పాడిపోతున్నాడు, అంత గొప్పగా చదువుతాడు. లెక్చరర్ పారిపోయాని డౌట్స్ వస్తున్నాయి అంటే ఎంత అద్భుతంగా చదువుతాడు. అవును. వెరీ గుడ్ అమ్మా. నీ కోచింగేనా? మాకొచ్చింది. కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మాయిలు డూడ్. మా వాడు ఎంత గ్రేట్ అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ కి ఖర్చు పెట్టే ఖర్చుతో జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ వరకు సింగిల్ పేమెంట్ లో ల్యాండ్ కొనేయచ్చు. కూర్చో అమ్మా, నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ నుంచున్నావా? మా పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా A+B² A-B² అని చదువుతుంటారు. అంటే అంత గొప్పలు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అవును, తండ్రి ఎలా ఉంటే కొడుకులు అలా ఉంటారు. కూర్చో. మా వాడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తెలుసా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ గర్ల్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పినది వాళ్ళకి చెప్పు ఒకసారి. మా వాడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తెలుసా? చెప్పు. మా వాడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తెలుసా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ గర్ల్ ఫ్రెండ్స్. ఎందుకు ఆ వైబ్రేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి లోపల? సో ఇక్కడున్న వాళ్ళలోంచి నువ్వే సెలెక్ట్ చేస్తావు ఒక నలుగురిని. నన్ను మీరు సెలెక్ట్ చేయండి సార్. నిన్ను సెలెక్ట్ చేయకపోతే ఎలా చెప్పు? చాలా తప్పిదం జరుగుతుంది. ఇక్కడ నుంచో డైరెక్ట్ గా క్లాప్స్. కమా, పొట్ట విప్పి చూడు, పురుగులుండు మేలు పండు అయి రామ్మా. దానా ఏ బాహుబలి కమ్. సో మీ నలుగురిలోంచి ఒకళ్ళకే ఛాన్స్ ఉంది ఆ చైర్ లో కూర్చోడానికి, తనతో పోటీ పడడానికి. ఇప్పటి వరకు క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు, అండ్ ఇప్పుడు ఇచ్చే టాస్క్ అంతకంటే క్రేజీగా ఉంటుంది. దాన్ని మీరు మీ తెలివితేటలతో పర్ఫామ్ చేయాలి. ఎవరు బెటర్ గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఈ చైర్ లోకి వస్తారు. ఎవరు చేయకపోతే ఫ్రెష్ గా ఇంకోళ్ళు నేను తీసుకొచ్చి ఇందులో కూర్చో. రెడీ? లెట్స్ డూ ఇట్. సూపర్ ఆన్సర్లు చెప్పడం భలే చెప్పేశారు, పుట్టుకుమని. ఇప్పుడు అసలైన టెస్ట్ మీకు ఉంది, ఎందుకంటే ఈ టెస్ట్ లో పాస్ అయితేనే ఆ చైర్ లో కూర్చుంటారు. రైట్? ఇప్పుడు మీకు ఒక పాటనే వినిపిస్తాను. ఆ పాటకి మీరు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ యూనో ఆ పాటకి తగ్గట్టు మీ క్యారెక్టర్ లోకి వెళ్ళండి, ఆ పాట స్టైల్లోకి వెళ్ళండి. ఓకే, అలా నుంచోనా? యాక్షన్. చాలా ఫీల్ అయ్యాడు అబ్బాయి ఆ పాటని. సరే, ఇంతకీ మా టీవీ టవర్ ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. యాక్షన్. సముద్రాన్ని సరంపదునే పగబాడిన రంతెగునే
పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వు నాకు వెళ్ళేటప్పుడు. చౌరస్తాలో పెట్టిపిస్తా. చాలా బాగా వచ్చింది అసలు. వావ్, బాగా ఫీల్ అయ్యాడు, అందుకే బయటికి రాలేకపోయింది. అండ్ ఎస్, మూర్తి గారు రండి. యాక్షన్. వెరీ గుడ్ అన్న. క్రికెట్ లో ఎంపైర్ వైడ్ బాల్ ఇచ్చినట్టు ఇస్తూనే ఉన్నాడు ఇందా నుంచి ఇలాగా. చాలా అద్భుతం జరిగింది. నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు. ఇప్పుడు మేడం గారు వస్తున్నారు. మేడం గారు రండి. హిందీలో ఇవ్వండి, ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రెడీ, యాక్షన్. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. కారు రివర్స్ గేర్ లేసి వదిలేసినట్టు ఆవిడ మొత్తం వెనకెనక్కే తిరుగుతుంది ఇలాగా రౌండ్ రౌండ్. చాలా బాగుంది. మీరు మార్నింగ్ వాక్ ఎలా చేస్తారో నాకు తెలియదమ్మా, మొత్తం నడిచింది సెట్ అంతా. సో రండి, నలుగురు ఒక లైన్ లో నుంచి. వెల్ డన్, సూపర్. చాలా క్లిష్టమైన పరిస్థితిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను ఆయనే అనుకున్నాను, ఆయన్ని మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈవిడ. సో ఈ నలుగురులో ఒకళ్ళే మా కోడి పక్కన కూర్చుంటారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు. కంగ్రాచులేషన్స్ బాహుబలి 3 గారు. వెల్ డన్, కమ్ ఆన్. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమోదం అనుకోరు. వెల్ డన్, సూపర్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చావు. అండ్ మీ కూతురు మేకప్ ఖర్చుతో బాహుబలి 3 తీయచ్చు అని చెప్పావు. వెల్ డన్. సో మా కోడి పక్కన కూర్చుని అర్హత వచ్చింది నీకు. వెళ్ళు నాన్న. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ ఉంది. ఆ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో వాళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో మీ ఇద్దరిలో ఒకళ్ళ చైర్ లో కూర్చున్న తర్వాత చైర్ తిరుగుతుంది, మీరు తిరుగుతారు, టాస్క్ ఫినిష్ చేస్తారు. ఓకే, సో మీ ఇద్దరిలోంచి ఫస్ట్ ముందుగా కోడి, మీరు ఆ చైర్ లో కూర్చుంటారు. చైర్ గిరగిరా తిరుగుతుంది. అది ఆగ్గానే మీరు వచ్చి ఇక్కడున్న బాల్స్ ఏరుతో ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్క కలర్ వేయాలి. ఓకే, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో 3 కలర్స్ ఉన్నాయి అక్కడ. ఏ టబ్ లో ఆ కలర్ బాలే ఉండాలన్నమాట. ఓకే, సో కోడి దాని మీద కూర్చోగానే గిర్ర తిరుగుతుంది, తర్వాత మీకు తిరుగుతుంది. అది ఆగ్గానే లేచి మీరు వచ్చి పింక్ ఒక టబ్బులో, ఎల్లో ఒక టబ్బులో, గ్రీన్ ఒక టబ్బులో వేస్తారు బాల్స్ అన్ని. రైట్. సో ఎవరైతే అన్ని బాల్స్ క్లియర్ చేస్తారో ఫాస్టెస్ట్ గా వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. రైట్. సో కోడి ప్లీజ్ టేక్ యువర్ సీట్. రెడీ, 5, 4, 3, 2, 1 గో.
లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రంగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు ఇదిస్తాయి దాకు దారి బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఓకే డన్ డన్ థ్యాంక్ యూ వెరీ గుడ్ సూపర్ చాలా అద్భుతాలు జరిగాయి చూసి చూసే మేమేం తలిసిపోయామంటే ఆడి ఆడి ఏ స్టడీ వావ్ ఏయ్ కూల్ ఏయ్ పాపా ఓకే గజల యా సో వెల్ డన్ సూపర్ సో 1.5 minute టైం తీసుకున్నావు నువ్వు వెల్ డన్ వెల్ ప్లేడ్ సూపర్ కమ్ ఆన్ ఇప్పుడు నీ అపోనెంట్ అతను నీకంటే బెటర్ చేస్తే అతనే ఎక్స్ప్రెస్ రాజా నువ్వు అయితే నువ్వు ఎక్స్ప్రెస్ రాజా రైటా ఓకే ప్లీజ్ దా అందరికి చెయ్యి ఇప్పుడే తర్వాత ఆవిడ పరిస్థితి చూసావు కదా సేమ్ యాజ్ దిస్ డైరెక్ట్ పోల్ జంపే పట్టుకో హ్యాండిల్స్ గట్టిగా 3, 2, 1 గో మొదటిసారి కొట్టినోడు కృష్ణాస్వామి గీత రాసినోడు వెంటకుండే కుమ్మి పాపాలకుండ పగలగొండు కృష్ణాష్టమి ఇంకేం చేసావు గుండ్రంగా ఉండే ఇడ్లీలు తిన్నానని ఎట్లా తిప్పుతున్నారేంటి భయ్యా ఇడ్లీ వండేటప్పుడు పిండిని ఎలా రుపుతారు ఇలాగే రుపుతారు కదా లోపల కూడా అలాగే రుపుతాం 5, 4, 3, 2, 1 go ఆడరా నీ ఇష్టం ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా క్లాప్స్ కొట్టండి కమాన్ గట్టి కొట్టాలి ఏంటి మీరు అంతా అస్సలు క్లాప్స్ కొట్టరు మీరు కొట్టండి యా కమాన్ క్లాప్స్ మనలా అంబానీ చెయ్యలేడు వెరీ గుడ్ క్లాప్స్ కమాన్ సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదో మనమే హీరోలందామా చిన్న పిల్లలైపోదామా చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగమనే ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా ఫస్ట్ రూలు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ నించిందేదమ్మా ఫుల్ నైట్ చిల్ అవుట్ లెఫ్ట్ రైట్ మనదంటూ ఎంజాయ్ చేద్దామా ఆ రూటు ఈ రూటు నాకంటూ పడుకో నేల పడుకో ఫుల్ అడ్డం పడుకో అలా పడుకో ఇలా చేతులు ఊపుతాడు ఇలా చేతులు కళ్ళు తిరగకుండా ఉంటాయి కాళ్ళు కూడా ఊపుతాడు ఇలా కాళ్ళు చేతులు కూడా ఊపుతాడు అమ్మాయి కూడా లే ఎండిపోయింది మొత్తం లోపల అతుక్కుపోతున్న మూతి వెల్ డన్ సూపర్ ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఈజ్ బాహుబలి బాలా 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 మహూ టాక్సీ బాలా 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 బాలా
థ్యాంక్ యూ మా, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజా సూపర్లీ టాలెంటెడ్ అండ్ కొంచెం క్రేజీ. వెల్ డన్. ఆ మేకప్ లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మీ అమ్మాయికి. అండ్ అలాగే బాహుబలి 3కి కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని ఎక్స్ట్రాగా అడ్వాన్స్ కి ఇచ్చేసే ఇది. అండ్ గిరిగిరా తిరిగి పాక్కుంటూ బాల్ లేరినందుకు వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఓకే, సో మీలోంచే చాలా మంది ముందుకు వస్తున్నారు, మీలోంచే ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ వాళ్ళే ఆ చైర్ లోకి వెళ్తున్నారు. సో ఇంకా కొంతమంది ఉన్నారు టాలెంటెడ్ వాళ్ళు, కొంచెం కొంచెం దాచుతున్నారు. మొత్తం ఓపెన్ అయ్యాక ఆ టాలెంట్ అంతా బయట పెడితే డెఫినెట్ గా మీలోంచి అందరూ ఎక్స్ప్రెస్ రాజాలే. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికి. థ్యాంక్ యూ. See you all again in the next episode. Tata bye bye. Thank you. bala 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 मैं हूँ टैक्सी वाला bala 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 पेज 1000 bala 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 तू है टैक्सी वाला